హలో ఆల్! ఇప్పుడే 'ఆపరేషన్ సఫేద్ సాగర్' వెబ్ సీరీస్ కంప్లీట్ చేశా. అండ్ ఇంకిది నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓవరాల్‌గా 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ రఫ్‌లీ 1 అవర్ టైం తీసుకుంటుంది. కార్గిల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఆల్రెడీ మనం చాలా మూవీస్ అండ్ వెబ్ సీరీస్ చూసాం. ఆర్మీ సైడ్ నుంచి, సోల్జర్ సైడ్ నుంచి గ్రౌండ్ లెవెల్ బ్యాటిల్స్ మీద కూడా చాలా స్టోరీస్ వచ్చాయి. కానీ 1999 కార్గిల్ వార్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎగ్జాక్ట్‌గా ఎలాంటి రోల్ ప్లే చేసింది? ఫైటర్ పైలట్స్ ఎలా ఆపరేట్ చేశారు? ఆ ఎక్స్‌ట్రీమ్ ఆల్టిట్యూడ్‌లో వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి అనే సైడ్ మాత్రం మనకి కంపారిటివ్‌లీ తక్కువగా తెలుసు. ఆ డిఫరెంట్ పర్స్పెక్టివ్‌ని ఫోకస్ చేస్తూ వచ్చిన సీరీసే ఈ 'ఆపరేషన్ సఫేద్ సాగర్'. నాకు పర్సనల్లీ ఇదొక వెరీ గుడ్ మిలిటరీ వార్ డ్రామా అనిపించింది. ఇది జస్ట్ ఫైటర్ జెట్స్ ఎగురుతున్నాయి, బాంబ్స్ వేస్తున్నారు, ఎక్స్‌ప్లోషన్స్ వస్తున్నాయి అనే టైప్ ఆఫ్ వార్ సిరీస్ కాదు. వార్ వెనుకున్న పీపుల్, వాళ్ళకున్న ప్రెషర్, ఫియర్, రెస్పాన్సిబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ అన్‌సర్టెనిటీని కూడా స్టోరీలో బాగా చూపిచ్చారు. అందుకే సీరీస్‌కి యాక్షన్‌తో పాటు ఒక ఎమోషనల్ వెయిట్ కూడా వచ్చింది. అండ్ ఇంకా స్టోరీ విషయానికొస్తే 1999 కార్గిల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన గోల్డెన్ ఏరా స్క్వాడ్రన్ చుట్టూ ఈ స్టోరీ నడుస్తుంది. పాకిస్తాన్ ఫోర్సెస్ మౌంటైన్ పొజిషన్స్‌ని ఆక్యుపై చేసిన తర్వాత ఇండియన్ ఆర్మీ గ్రౌండ్ లెవెల్‌లో ఫైట్ చేస్తుంది. అదే టైంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి కూడా ఒక ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫికల్ట్ మిషన్ అసైన్ అవుతుంది. అదే ఆపరేషన్ సఫేద్ సాగర్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది నార్మల్ వార్ సిచ్యువేషన్ కాదు. యూజువల్లీ వార్ మూవీస్ అంటే ఫైటర్ జెట్స్ టేక్ ఆఫ్ అవ్వడం, ఎనిమీ టార్గెట్స్ ని ఐడెంటిఫై చేయడం, బాంబ్స్ వేయడం, ఎక్స్‌ప్లోషన్స్ రావడం అనుకుంటాం. కానీ కార్గిల్ సిచ్యువేషన్ అలా కాదు. కార్గిల్‌లో ఆల్టిట్యూడ్ ఇట్‌సెల్ఫ్ ఒక ఎనిమీలా ఉంటుంది. కొన్ని ఏరియాస్ ఆల్మోస్ట్ 18,000 ఫీట్ ఆల్టిట్యూడ్‌లో ఉంటాయి. అలాగే మౌంటైన్స్, అన్‌ప్రెడిక్టబుల్ వెదర్, విజిబిలిటీ ప్రాబ్లమ్స్, నావిగేషన్ ఇష్యూస్, టార్గెట్ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా యాడ్ అవుతాయి. అంటే పైలట్స్‌కి ఎనిమీ ఫోర్సెస్‌తో ఫైట్ చేయడం ఒక్కటే ఛాలెంజ్ కాదు. ఎన్విరాన్మెంట్‌తో కూడా ఫైట్ చేయాలి. దానికి తోడు లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేయకూడదు అనే మేజర్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఎనిమీ టార్గెట్ కనిపిస్తున్నా కూడా అటాక్ చేయడానికి సర్టెన్ లిమిటేషన్స్ ఉంటాయి. ఈ కన్‌స్ట్రెయింట్స్‌ని సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ సిరీస్‌లో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్‌ని జస్ట్ ఎలివేషన్ కోసం యూజ్ చేయలేదు. వాళ్ళకున్న టెక్నికల్ అండ్ స్ట్రాటజిక్ ప్రాబ్లమ్స్‌ని కూడా స్టోరీలో ప్రాపర్‌గా భాగం చేశారు. ఎయిర్ క్రాఫ్ట్ కేపబిలిటీస్, టార్గెటింగ్ ప్రాబ్లమ్స్, మిషన్ ప్లానింగ్, వెదర్ కండిషన్స్, నావిగేషన్ అండ్ పైలట్ డెసిషన్ మేకింగ్ ఇవన్నీ స్టోరీలో నేచురల్లీ ఇంటిగ్రేట్ చేశారు. ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే వెంటనే హీరో స్టైల్ సొల్యూషన్ వచ్చినట్టు కాదు. ఆఫీసర్స్‌తో డిస్కస్ చేస్తారు. అవైలబుల్ ఆప్షన్స్‌ని అనలైజ్ చేస్తారు. రిస్క్ ఏంటో కాలిక్యులేట్ చేస్తారు. ఆ తర్వాత సొల్యూషన్‌కి వస్తారు. ఈ ప్రాసెస్‌ని చూపించడం వల్ల సిరీస్ రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. అందుకే ఫైటర్ జెట్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఎక్కువగా అనిపించదు. మిషన్ ప్రిపరేషన్ ఇట్‌సెల్ఫ్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. బ్రీఫింగ్ రూమ్ సీన్స్, పైలట్స్ మధ్య వచ్చే ఆ కన్వర్సేషన్, స్ట్రాటజిక్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. సిరీస్‌లో ఏరియల్ కాంబాట్ సీక్వెన్సెస్ కూడా మేజర్ హైలైట్. ఫైటర్ కాక్‌పిట్‌లో ఉన్న ఫీలింగ్, ఎయిర్ క్రాఫ్ట్ మూవ్‌మెంట్స్, మౌంటైన్స్ మధ్యన వెళ్తూ టార్గెట్ అప్రోచ్ అయ్యే సీన్స్ విజువల్లీ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఎస్పెషల్లీ కాక్‌పిట్ అండ్ ఏరియల్ సీక్వెన్సెస్‌లో సౌండ్ డిజైన్ అండ్ విజువల్స్ బాగా వర్క్ అయ్యాయి. బట్ నాకు నచ్చిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే పైలట్స్‌ని అన్‌రియలిస్టిక్ సూపర్ హీరోస్ లాగా చూపించలేదు. రీసెంట్‌గా వచ్చిన కొన్ని ఫైటర్ మూవీస్‌లో పైలట్స్‌ని ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ స్టంట్స్ చేస్తూ ఫియర్ లేకుండా ఎవ్రీథింగ్ హ్యాండిల్ చేసి హీరోస్ లాగా చూపిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. వాళ్ళు డెఫినెట్‌లీ బ్రేవ్ అండ్ హైలీ టాలెంటెడ్ ప్రొఫెషనల్స్. కానీ వాళ్ళకి భయం ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, ఫ్యామిలీ గుర్తొస్తే టెన్షన్ ఉంటుంది. ఒక డేంజరస్ మిషన్‌కి వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వస్తామా రామా అనే అన్‌సర్టెనిటీ ఉంటుంది. ఆ హ్యూమన్ సైడ్‌ని సిరీస్ ప్యారలల్‌గా క్యారీ చేసింది. అండ్ ఇంకా వార్ అంటే బ్యాటిల్ ఫీల్డ్‌లో ఫైట్ చేసే వాళ్ళది మాత్రమే కాదు. ఇంట్లో వెయిట్ చేసే ఫ్యామిలీస్‌కి కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఈ పాయింట్‌ని సిరీస్ కొన్ని ప్లేసెస్‌లో బాగా ఎస్టాబ్లిష్ చేసింది. ఎయిర్ ఫోర్స్ ఫ్యామిలీస్, వైఫ్స్ అండ్ ఫ్రెండ్స్ మధ్య ఉండే ఎమోషనల్ సైడ్‌కి కూడా స్పేస్ ఇచ్చారు. ఇంకా పైలట్స్ మిషన్స్‌కి వెళ్ళినప్పుడు ఎంత ప్రెషర్ ఉంటుందో, ఇంట్లో వెయిట్ చేసే ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా అంత ఫియర్ ఉంటుందని చూపిచ్చారు. ఇవి ఓవర్ డ్రామాటిక్‌గా కాకుండా మోస్ట్‌లీ నేచురల్‌గా ఉంటాయి. అందుకే లేటర్ మిషన్స్‌లో క్యారెక్టర్ ఫేస్ చేసే డేంజర్ మనకి కొంచెం ఎక్కువ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే సిద్ధార్థ్ చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అజయ్ క్యారెక్టర్‌లో రెస్పాన్సిబిలిటీ, సీరియస్‌నెస్ అండ్ ఎమోషనల్ ప్రెషర్‌ని చాలా కంట్రోల్డ్‌గా క్యారీ చేశారు. కామ్ అండ్ కంపోజ్డ్ ఆఫీసర్ లాగా క్యారెక్టర్‌ని పోర్ట్రే చేశారు. అండ్ ఇంకా జిమ్మీ షెరిల్ కూడా కమాండింగ్ ఆఫీసర్ రోల్‌లో చాలా బాగా చేశారు. అండ్ ఇంకా చాలా మంది క్యాస్టే ఉన్నారు. కానీ ప్రతి క్యారెక్టర్‌కి ఒక పర్సనాలిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఇంకా సిరీస్‌కి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే యాక్చువల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేసెస్‌లో షూట్ చేయడం, రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ మిలిటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని యూజ్ చేయడం. ఇవన్నీ స్క్రీన్ మీద చూసినప్పుడు మిలిటరీ ఎన్విరాన్మెంట్‌ని కన్విన్సింగ్‌గా క్రియేట్ చేయడానికి హెల్ప్ అయింది.
అండ్ అక్కడక్కడ రియల్ ఫుటేజెస్ ని యూజ్ చేయడం కూడా సిరీస్ కి అడిషనల్ వెయిట్ ఇచ్చింది. అండ్ ఇంకా ఫిక్షనల్ సీన్స్ మధ్యలో వచ్చే రియల్ ఫుటేజ్ వచ్చినప్పుడు మనం చూస్తున్న స్టోరీ నిజంగా జరిగిన ఈవెంట్స్ మీద బేస్డ్ అయిన స్టోరీలా ఫీల్ అవుతాం. అండ్ ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ ఓవరాల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ స్నోకౌట్ మౌంటైన్స్ ని బ్యూటిఫుల్ గా చూపించడంతో పాటు ఆ లొకేషన్స్ ఎంత డేంజరస్ అనేది కన్వే చేసింది. ఏరియల్ సీక్వెన్సెస్ లో ఎయిర్ క్రాఫ్ట్ మూమెంట్స్, కాక్పిట్ షాట్ అండ్ మౌంటైన్స్ ఫ్లయింగ్ విజువల్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. సౌండ్ డిజైన్ కూడా పర్టికులర్లీ గుడ్. ఓవరాల్ గా డ్రామాటిక్ గా కాకుండా ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎడిటింగ్ మోస్ట్లీ గుడ్, ఎస్పెషల్లీ మిషన్ ప్రిపరేషన్ అండ్ కాంబాక్ సీక్వెన్సెస్ లో టెన్షన్ మెయింటైన్ చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ పాకిస్తాన్ సైడ్. సిరీస్ ఆబ్వియస్లీ ఇండియన్ పర్స్పెక్టివ్ నుంచి ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆఫీసర్స్ ని హీరోయిక్ గా పోర్ట్రే చేశారు. అలాగే పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్ ని అపోజింగ్ సైడ్ గా ఎస్టాబ్లిష్ చేశారు. పొలిటికల్ డీప్ గా వెళ్లకుండా క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసి పొలిటికల్ అండ్ మిలిటరీ లీడర్షిప్ మధ్య డిఫరెన్సెస్ ని చూపించడానికి అటెంప్ట్ చేశారు. అండ్ సిరీస్ మెయిన్ ఫోకస్ హేట్రేట్ క్రియేట్ చేయడం మీద కాదు, మిషన్, స్ట్రాటజీ, ప్రొఫెషనలిజం అండ్ సాక్రిఫైస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే పాట్రియాటిక్ మూమెంట్స్ కూడా ఫోర్స్డ్ స్పీచెస్ తో కాకుండా క్యారెక్టర్ యాక్షన్స్ ద్వారా వర్క్ అయ్యాయి. ఇప్పుడు నెగటివ్స్ కూడా చెప్పాలి. బికాస్ సిరీస్ నాకు నచ్చిందని చెప్పి పెర్ఫెక్ట్ అని చెప్పలేం. కొన్ని పోర్షన్స్ స్లోగా అనిపిస్తాయి. ఎస్పెషల్లీ క్యారెక్టర్ సెటప్ అండ్ డిస్కషన్స్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ లో పేసింగ్ కొంచెం డ్రాగ్ అవుతుంది. అలాగే సెకండ్ హాఫ్ లో ఆపరేషనల్ ఫేజ్ స్టార్ట్ అయ్యాక కొన్ని సిచ్యువేషన్స్, ఆబ్స్టకల్, డిస్కషన్, మిషన్స్ అన్ని ఫెమిలియర్ ప్యాటర్న్ లో రిపీట్ అయినట్టు అనిపించింది. అండ్ స్టోరీ వైజ్ కూడా ఇది కంప్లీట్లీ న్యూ టెంప్లెట్ కాదు. న్యూ లీడర్, యంగ్ పైలట్స్, ట్రైనింగ్, కాన్ఫ్లిక్ట్స్, బాండింగ్, మిషన్, సాక్రిఫైస్, ఈ టైప్ ఆఫ్ మిలిటరీ డ్రామా మనం ఆల్రెడీ చాలా చూసాం. కాబట్టి స్టోరీలో ఏం జరుగుతుందనే సస్పెన్స్ కన్నా ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, పైలట్స్ ఎలా డెసిషన్ తీసుకున్నారు, ఆ మిషన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనే ఆస్పెక్ట్ మీద ఇంట్రెస్టింగ్ ఎక్కువ కలుగుతుంది. ఓవరాల్ గా ఆపరేషన్ సఫేద్ సాగర్ ఇస్ అ వెల్ మేడ్ మిలిటరీ సిరీస్. కార్గిల్ వార్ గురించి మనం ఆల్రెడీ చాలా స్టోరీస్ చూసాం. బట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్స్పెక్టివ్ లో ఆ వార్ ని చూడడం డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్. ఎస్పెషల్లీ ఫైటర్ జెట్స్, ఏవియేషన్, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ ఆపరేషన్స్ అండ్ రియల్ లైఫ్ వార్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ సిరీస్ డెఫినెట్లీ వర్త్ వాచింగ్. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ రోల్ బిహైండ్ ద సీన్స్ ఎలా ఉంటుంది, పైలట్స్ ఎలా ప్లాన్ చేస్తారు, టెక్నికల్ లిమిటేషన్స్ మధ్య ఎలా డెసిషన్స్ తీసుకుంటారు అనే సైడ్ ని ఈ సిరీస్ మనకి ఇంట్రెస్టింగ్ గా చూపించింది. సో ఈ సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమీ లేదు. సో హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సో ఆపరేషన్ సఫేద్ సాగర్ డెఫినెట్లీ ఏ గుడ్ వాచ్. ఫైటర్ జెట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ స్టోరీస్ నచ్చే వాళ్ళకి, మిలిటరీ ఆపరేషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. అండ్ కార్గిల్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూడాలి అనుకుంటే సిరీస్ ని మిస్ అవ్వకండి. మీరు ఆల్రెడీ సిరీస్ చూసుంటే మీకు ఎలాగనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.